హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను సమ్మర్ డ్రెస్సెస్ హాల్తో. సో చాలా మంది డ్రెస్సెస్ హాల్ చేయండి, డిఫరెంట్వి చేయండి, ఓన్లీ కుర్తీస్వి కాదు అన్నట్టుగా అన్నారు. సో అండ్ దట్టు ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువ డ్రెస్సెస్ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి సో సమ్మర్కి సెట్ అయ్యేలాగా కొన్ని అవుట్ఫిట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను. అన్ని సింపుల్గా మనకి కంఫర్టబుల్గా అండ్ స్టైలిష్గా ఉండే అవుట్ఫిట్స్ని తీసుకున్నాను. సో అవన్నీ మీతో కూడా షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో లాస్ట్ నేను లెహెంగాస్ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే లెహెంగాస్ చూడండి. వావ్ అంటే వావ్లా ఉన్నాయి నిజంగా లెహెంగాస్ అన్ని కూడా. అమెజాన్లోనే రీసెంట్గానే తీసుకున్నాను, రీసెంట్గానే షేర్ కూడా చేశాను. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి, అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెహెంగాస్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోకుండా హ్యాపీగా కొంచెం బడ్జెట్లో వచ్చేసేలాగా ఉంటాయి. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. సో డ్రెస్సెస్ హాల్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. సో ఇట్లా ఉంటుంది. ఇది నేను యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాక్ 2-3 ఇయర్స్ బ్యాక్ వేరే కలర్లో తీసుకున్నాను అప్పుడు. సో అప్పుడు మీకు గుర్తుందో లేదో వేసుకున్నాను కూడా. సో మంచి ఫ్లోయిగా మంచి సమ్మర్ వైబ్ వస్తుంది కదా. సో నేను అప్పుడు తీసుకున్నది కొంచెం బ్లూ షేడ్, ఆక్వా బ్లూ ఆ షేడ్లో ఉన్నది తీసుకున్నాను. సో ఇప్పుడు వైట్ మీద ఇదంతా మంచిగా అనిపిస్తుంది, బ్రైట్గా కనబడుతుంది. సో ఎస్పెషల్లీ సమ్మర్కి బాగా సూట్ అయ్యే అవుట్ఫిట్లా అనిపించింది నాకు ఇది చూడగానే. చాలా ఫ్లోయిగా ఉందండి. సో వైట్ కదా, ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని అనుకోకండి. లోపల మనకి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇది ఇచ్చేస్తారనమాట లోపల. సో ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు ఉండదు. సో స్లీవ్ లాగా ఇస్తారు లోపల మనకి. సో ఇది వేసుకుని పైన ఇది వేసుకుంటాము. లోపల లైనింగ్ లాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఇంకా మనకి అస్సలు ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఉండదు. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ సమ్మర్ వైబ్ వస్తుంది అనమాట. అండ్ సమ్మర్లో మనకి ఇలా ఫ్లోయిగా కొంచెం బ్రైట్ కనిపించేవి బాగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో అట్లాగా మంచి బ్రైట్ లుక్లా కనబడతారు అనమాట. సో స్లీవ్స్ అయితే ఇట్లా వస్తాయి, కింద కూడా మనకి ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయి అనమాట. సో ఫ్రాక్ చాలా క్యూట్గా ఉంటుంది, మీకు కావాలంటే తీసుకోండి. సో సేమ్ ఏ సైజ్ అయితే మీరు రెగ్యులర్గా తీసుకుంటారో అదే సైజ్ని తీసేసుకోవచ్చు, ఎక్స్ట్రా సైజ్ అని తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇది బ్రాండ్ వచ్చేసి ఎడెన్ అండ్ ఇది యాక్చువల్లీ అప్పుడు ఈ కలర్ లేదు, ఇప్పుడు వచ్చినట్టుంది కొత్తగా ఈ కలర్. సో చూడగానే ఓకే అని చెప్పి తీసుకున్నాను. ఆ కలర్ కొంచెం డిఫరెంట్, ఈ కలర్ డిఫరెంట్ కదా అని చెప్పేసి. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కాటన్ అనమాట. సో బాగా అనిపించింది నాకు ఇది చూడగానే. కొంచెం నెక్ కానీ స్లీవ్స్ కానీ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలన్నప్పుడు అండ్ రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ కాటన్ కాబట్టి మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా చెక్స్లా వచ్చినాయి అనమాట దీనికి. అండ్ స్లీవ్స్ చూసారా, ఇట్లా బుట్ట స్లీవ్స్ లాగా వచ్చాయి అనమాట. షార్ట్ స్లీవ్సే కానీ బుట్టలా వచ్చాయి ఇలాగా. సో ఇది మనకి నెక్ ఇలా వస్తుంది, స్క్వేర్ నెక్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ బటన్స్ లా వచ్చాయి కదా, ఇవి జస్ట్ స్టైల్ కోసం మాత్రమే, ఏమి ఓపెన్ అవ్వవు. పక్కన యాడ్ చేస్తాను నేను వేసుకుని, సో దట్ మీకు ఫుల్ లుక్ ఎలా ఉందని తెలుస్తుంది. ఫుల్ స్వెట్ వస్తుంది యాక్చువల్లీ. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఈ ఫ్యాన్లు వేసుకుని చేయలేం కదా. సో ఇంకా ఫుల్ స్వెట్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇలాగే చేయాలి, తప్పదు. అండ్ ఇట్లా ఉంటుందన్నమాట. కింద నేను మీకు పక్కన యాడ్ చేస్తాను కదా, ఫుల్ లుక్ ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఇలా ఫ్లోయిగా ఉంటుంది. లైనింగ్ లాంటిది అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో ఇలా ఉంటుంది, లైనింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇవి అన్నీ కూడా బడ్జెట్లో వచ్చేసినవి, 500-600 ఆ రేంజ్లో ఉన్నవి అనమాట ఫ్రాక్స్ కూడా. సో బడ్జెట్లో కావాలి, కొంచెం రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి, కొంచెం ఎస్పెషల్లీ సమ్మర్ కోసం కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఇది నీ లెంత్ కంటే కూడా బాగా కిందకే ఉంటుంది. సో ఫుల్ లెంత్ ఉండదు, అలా నీ లెంత్ ఉండదు, కొంచెం మిడిల్లోకి వస్తుంది. సో కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో నా హైట్కి అయితే అలా వస్తుంది. సో ఇంకా కొంచెం షార్ట్ ఉంటే ఫుల్ లెంత్ లాగా వచ్చేస్తుంది. సో చూసుకుని తీసుకోండి. కావాలనుకుంటే మీరు మళ్ళీ స్టిచ్చింగ్స్ చేయించుకోవాలన్నమాట. సో నాకైతే కరెక్ట్ లెంత్లో ఉంది, నాకు కంఫర్టబుల్ లెంత్లో ఉంది అదైతే పర్టికులర్లీ. సో కాటన్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మర్కి అన్నట్టు అనిపించింది అనమాట. బై ద వే ఈ డ్రెస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తానండి, యూట్యూబ్ది. యాక్చువల్లీ అది వేరే ఛానల్లో ఆల్రెడీ చూపించాను, లిటిల్ థింగ్స్ ఛానల్లో ఆల్రెడీ మనం షాపింగ్ వీడియోస్ అవి చేస్తున్నాం కదా. సో దాంట్లో చూపించాను, చూడాలనుకుంటే చూడండి. బాగా నచ్చింది నాకు, చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక డ్రెస్. దీంట్లో 3 కలర్స్ ఎన్నో ఉన్నాయి. సో నాకు
బ్లాక్ ఇవన్నీ తీసుకుంటే ఇంకా సమ్మర్కి ఇంకా ఉక్కబోతగా ఉంటుంది కదా అన్నట్టుగా పింక్ ఉంది, డార్క్ పింక్ కూడా ఉంది. సో పింక్ బోరింగ్ అనిపించి ఇంకా వైట్ తక్కువ ఉంటాయి నా దగ్గర, పెద్ద ఎక్కువ ఉండవు. సో అందుకని చెప్పి తీసుకున్నా. ఇది కూడా కొంచెం కాటన్ మెటీరియల్లోనే ఉంది అండ్ ఇలా వీనెక్ లా వచ్చింది అండ్ ఇట్లా ఉందన్నమాట. స్లీవ్స్ కొంచెం ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. నాకు ఎలాస్టిక్ పెద్దగా నచ్చవు, బట్ ఇక్కడ వచ్చేవి కంటే ఇక్కడ అయితే కొంచెం బాగానే అనిపిస్తాయి. ఇక్కడ వస్తే ఎలాస్టిక్ లాగా నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. పట్టేసినట్టు రోజంతా వేసుకున్నప్పుడు మనం రిమూవ్ చేసినప్పుడు అక్కడ రెడ్గా అయిపోవడం అట్లా అయిపోద్ది కదా. సో అందుకే నాకు భయం ఎలాస్టిక్ అంటే. సో ఇక్కడ వస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం ఇట్లా ఇట్లా అనుకోవచ్చు అయినా అప్పుడప్పుడు అనుకుంటా ఉంటే సెట్ అయిపోతుంది. అండ్ కొంచెం లూజ్ ఉండేలా తీసుకుంటాను నేను కంపల్సరీగా అందుకే. సో ఇది ఫుల్ వైట్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందండి వైట్ కాబట్టి. అఫ్కోర్స్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, మీరు తెలుసు కదా, ఇంకా వైట్ అనగానే కొంచెం ఆ లుక్ అనేది ట్రాన్స్పరెన్స్ తెలుస్తుంది కాబట్టి కొంచెం లెగ్గిన్స్ లాంటివి వేసుకోవడం అట్లా చేయాల్సి ఉంటుంది లోపల మీరు. సో కంఫర్ట్గా ఉండాలి అని అనుకుంటే, లేదు అని అనుకుంటే కొంచెం డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో, డార్క్ కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. సో డార్క్ కలర్స్ అంటే పింక్, బ్లాక్, ఇంకో గ్రీన్ ఏదో ఉన్నట్టుంది. సో ఈ 3 కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది సైజ్ నేను లార్జ్ తీసుకున్నట్టున్నాను, మీడియమే తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ సైజే తీసేసుకోవచ్చు అండి, ఒక సైజ్ ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా వస్తుంది అనమాట. సో దీని గురించి పెద్దగా చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఫ్లోయిగా కాటన్ ప్లెయిన్ కాబట్టి నెక్ ఒకటి, స్లీవ్స్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కిందంతా ఫ్రాక్ మెటీరియల్ లాగే వస్తుంది. సో ఇది కూడా నీ లెంత్ కంటే కూడా బాగా కిందకే ఉంటుంది. సో కంఫర్టబుల్ లెంత్ అనమాట. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం జార్జెట్ లా అనిపించింది, కొంచెం డిఫరెంట్ కలర్ కూడా బాగుంది అన్నట్టుగా తీసుకున్నా ఇది. సో ఇది కూడా సేమ్ నీ లెంత్ కంటే బాగా కిందకు వస్తుంది. నాకు ఈ లెంత్ కంఫర్టబుల్ ఉంటుంది అనమాట వేసుకోవడానికి ఫ్రాక్స్లో. సో అందుకే ఇలాంటి లెంత్ ప్రిఫర్ చేస్తాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను. ఇది బ్రాండ్ LYMIO, సో లైమో ఏదో ఉంది. సో అట్లా వస్తుంది. ఇది కూడా స్లీవ్స్ ఇక్కడ వరకు వచ్చాయి, దీనికి కూడా కొంచెం ఎలాస్టిక్ ఉందండి స్లీవ్స్. సో ఇక్కడ వరకు వచ్చే స్లీవ్స్కి అయితే ఇంకా అసలు ప్రాబ్లం ఏం పెద్దగా అనిపించదు నాకు. మెయిన్ షార్ట్ స్లీవ్స్ అన్నప్పుడు నాకు అన్కంఫర్టబుల్ ఉంటుంది ఎలాస్టిక్కి. సో అందుకే నేను చూసుకునే తీసుకుంటాను. ఇలా కాలర్ నెక్లా వచ్చింది. సో నేను వేసుకొని చూపిస్తాను. కలర్ భలే ఉంది. ఇది కొంచెం జార్జెట్ అనమాట. ఫ్లోయిగా కావాలి అలాంటివి ఇష్టం అని అనుకుంటే తీసుకోండి. ఇది వరకు యాక్చువల్లీ ఇలాంటి నా దగ్గర మీకు గుర్తుందో లేదో ఒక బ్లాక్ అవుట్ఫిట్ ఉంటుంది, ఇంకొకటి మల్టీ కలర్ అవుట్ఫిట్ ఒకటి ఉంటుంది. అది వేసుకుని చిరిగేదాకా వేసుకున్నాను. బ్లాక్ అయితే ఇంకా ఉంది, ఇంకా మల్టీ కలర్ అయితే ఇంకా చిరిగిపోయిందని చెప్పి తీసేసాను. కానీ అది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంత కంఫర్టబుల్ ఉంటాయో నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చుతాయి, ఎందుకంటే ఎక్కువ మనం ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సో వేసుకుని అండ్ ఎక్కువ ఏమంటారు కలర్ ఫేడ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. సో చాలా జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఫ్లోయిగా కింద మనకి ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయి. సో ఇట్లా ఉంటుంది. కాలర్ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ నెక్ దగ్గర మళ్ళీ ఇలా లేస్ ప్యాటర్న్లో వస్తుంది. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ లైనింగ్ కూడా లోపల అంతా మంచిగా ఇచ్చేసారు. సో హ్యాపీగా మీరు క్యారీ చేయడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వన్. సో ఇది సైజ్ చెప్పాను కదా, మీడియం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా కాటనే. రీసెంట్గా నేను మింత్రాలో ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను కదా, సో అది చూసి అలాంటి కాటన్ అవుట్ఫిట్ కావాలన్నట్టుగా వెతికితే దొరికింది. ఇది జనస్యా బ్రాండ్. ఇది నేను చాలాసార్లు కుర్తీస్ కలెక్షన్ చాలాసార్రు తీసుకున్నాను ఈ బ్రాండ్లో నేను. సో ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలా, లేదు సేమ్ సైజే ఇది కూడా, సారీ అండి నాకు గుర్తులేదు. సో మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్. అండ్ ఏమంటారు కాటన్ మెటీరియల్ చాలా లైట్ ఉంది, అసలు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది వేసుకుంటే. అండ్ మంచి బ్రైట్ కలర్ కాబట్టి మంచి సమ్మర్ వైబ్ అనిపించింది నాకు ఇది చూడగానే, అందుకనే పిక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇలా ఇది కూడా కిందలా ఫ్లోయిగా ఉంటుంది, పైన అంతా ఒకలా ఉంటుంది, కిందలా ఫ్రిల్స్ లాగా వస్తాయి అనమాట. సో చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, ఇలాగా స్క్వేర్ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట బ్యాక్ నెక్ దగ్గర. సో స్ట్రెచ్ అవుతుంది, సూపర్ డూపర్ కంఫర్టబుల్ అనిపించింది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇట్లా వచ్చాయి, ఇదేమీ ఎలాస్టిక్ స్లీవ్స్ కాదు, నార్మల్ స్లీవ్సే. మంచి కలర్ కాంబినేషన్ కానీ కొంచెం వైబ్ బాగా అనిపించింది. బ్రైట్గా వేసుకోవాలన్నప్పుడు మనం ఎక్కువ రెడీ అవ్వాలనిపించదు మెయిన్గా సమ్మర్లో. సో అలాంటప్పుడు కొంచెం బ్రైట్ అవుట్ఫిట్స్ వేసుకుంటే కనీసం రెడీ అవ్వకపోయినా కొంచెం ప్రెజెంటబుల్గా కనిపిస్తూ ఉంటాము. సో కాబట్టి అలాంటప్పుడు అవి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ అవుట్ఫిట్స్ అన్ని నచ్చాయి అని అనుకుంటున్నాను. పక్కన అన్ని వేసుకుని చూపించుంటాను. సో మీకు సైజ్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఆర్ఎల్స్ మెటీరియల్ వైజ్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు, నేను కామెంట్ సెక్షన్లో రిప్లై చేస్తానండి. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.